సిటీ ఇండియా న్యూస్ తెలుగు. కేటీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం. 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల ప్రాతినిధ్యంకి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా, బలహీన వర్గాల నాయకుడిగా ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈరోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి, ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం. ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతో పాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం. కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము, హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా? లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు మీద వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా బయట మామూలుగా కొండను నమ్మి ఎలకడ పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకునేదట. ఇలా అడుగుతా ఉన్నా, ఎందుకు గతంలో బలహీన వర్గాల శాఖకు సంబంధించో బలహీన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉండబడిన స్వేచ్ఛ ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు. వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది. అందుకే ఒకటే మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి 30 లోపల మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి
అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. అటువంటి సంబంధించి ఇంకా బలైన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చినా కదా ఇంకా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో బలైన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి. అదేవిధంగా రాజకీయపరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలైన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది. చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు విప్పుతాం. మీ దగ్గర అటువంటి గొంతు విప్పే అవకాశమే లేదు. మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలైన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాను, ఇలా బలైన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు, కానీ వాళ్ళు కూడా బలైన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలైన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలైన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసారు. ఎన్నికల కంటే ముందే ఒకవైపు బలైన వర్గాల సీఎం పెడితే ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేసారు. కారణం ఏంటి అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని. బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. కానీ బలైన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలైన వర్గాల వారికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలైన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కుల పరంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా రైట్ రాజకీయంగా వాటా, రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటారనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు ఎట్లా అధికారంలో మంత్రులు కాదు, మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలైన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నా. పాడిందే పాట పాస్పర్ల ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం, చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలిసిందో చెప్పాలో కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటావు, మాట మాట్లాడే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే, మరి ఎట్లా? మళ్ళొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలైన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని హితో చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడదాం.
పెట్టుమని బయట ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఆయనకి ఏమైనా వస్తుంది అనుకుంటున్నది అలా ఆయన కూడా ఆయన కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు అందరికీ చేస్తున్నారు అంటున్నారు, కానీ పదవులందరూ ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదేంటంటే చైర్మన్ పదవులు కానీ ఎక్కువ భాగం అడుగుతున్నాం. మా పార్టీలో బరాబర్ అడుగుతాం ఆ అంశాన్ని, బరాబర్ అడుగుతాం అంటున్నా. మా పార్టీ మా అడుగుతాం. కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి. మీరు అడగచ్చు, మీరు పాత్రికేయులు, మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు. ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు సంస్కరించుకోవాలి అంటారు. అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాలకు న్యాయం చేసి కదా నన్ను అడగాలి. నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగడానికి సిద్ధం కూడా నా పార్టీలే. అట్లా ఇంకా జీవో రాలే, ఇంకా జీవో రాలేదే, జీవో రాలే అంటున్నా. ఆయనేమో ఇట్లానే పట్టాయి, ఆయన ఇట్లానే పట్టాయి, ఆయన అట్లానే పడుతుంది, నువ్వు ఇట్లా నడుస్తున్నట్టు ఇవన్నీ ఇవాళ ఓన్లీ నేనా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏవీపీ తోటి జాన్ గయే పర్వానే. అర్థమైందా? విన్నావా? పొద్దుగాల నుంచి కాలేజీలో 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 వరకు వాళ్ళని అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా? పార్టీ ఎట్లా నిర్వహిస్తే అట్లా అన్న. పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లు అప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం, ఎంపీ సీట్లు అప్పుడు కూడా పార్టీ చెప్పింది, ఎంపీ సీట్లు అప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం. దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహమాటం లేదు, ఎక్కడైనా మాట్లాడతాను. కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి వింటూ